హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణలో ఆంధ్ర అమ్మాయి. ఈరోజు వీడియో వచ్చేసి రొటీన్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇది ఈవినింగ్ నుండి స్టార్ట్ చేశాను ఈ వ్లాగ్. ఇంకా ఈవినింగ్ వెజిటేబుల్స్ అయితే అయిపోయాయండి. వెజిటేబుల్ మార్కెట్కి అయితే వెళ్తున్నాము. దగ్గరలో మార్కెట్ ఉంటుందండి ఎవ్రీ ట్యూస్డే. కాకపోతే ఆ రోజు ఫుల్ రెయిన్ ఉండటంతో ట్యూస్డే అయితే ఏం తీసుకోలేదు. ఇంకా కొత్తపేట మార్కెట్కి వెళ్ళాలి. ఇంకా మాకు దగ్గరలో ఎక్కడా కూడా మార్కెట్ ఉండదు. సో అక్కడైతే ఫ్రూట్స్ కూడా దొరుకుతాయి అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. ఇంకా పిల్లల్ని కూడా అలా బయటికి తీసుకొని వెళ్ళాము. ఇక్కడ బయట రోడ్ మీదే అట్లా బండ్లు పెట్టి అమ్ముతారు, ఆటోస్లో అమ్ముతారు. రీజనబుల్గా అనిపించాయి, ఫ్రెష్గా కూడా ఉన్నాయి. ఇంకా మార్కెట్ లోపలికి కూడా వెళ్ళలేదు, కావాల్సినవన్నీ ఇక్కడే దొరికాయి. ఇంకా మార్కెట్లో అయితే గ్రోసరీస్ ఇవన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. ఇంకా మాకు గ్రోసరీస్ ఏం అవసరం లేదు, ఓన్లీ వెజిటేబుల్స్ అని చెప్పేసి ఇంకా బయటనే తీసుకొని వచ్చేసాము. అప్పటికే 1 అవర్ పట్టిందండి. ట్రాఫిక్ అయితే బాగుంది. ఇంకా వచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు ఏం పని అవి చేసుకొని వెళ్ళలేదు. జస్ట్ లంచ్ చేసిన తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకొని దాని తర్వాత అయితే వెళ్ళాము. ఇంకా రాగానే హడావుడి అయితే స్టార్ట్ అయిందనమాట. ఎందుకంటే మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేయాలి. కర్రీ కూడా ఏం లేదు, కర్రీ కూడా చేయాలి. ఇంకా యుతికి పింక్ చపాతీ కావాలి అని చెప్పేసి అయితే అడుగుతుంది. మా వారేమో దాని కాంబినేషను రాయలసీమ పప్పు అయితే అడిగారు. అదే అనమాట తమ్నైల్లో పెట్టింది. చపాతీకి పప్పు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి పప్పు అయితే ఇంకా బాగుంటుంది అనమాట. ఇంకా ఇక్కడైతే గిన్నెలు క్లీన్ చేయడం అయితే అయిపోయింది. తర్వాత ఇంక ఇల్లంతా ఊడ్చి తుడవాలి. ఇంకా తుడిచే టైం అయితే లేదు, ఇంకా మార్నింగ్ తుడవచ్చు అని చెప్పేసి ఇంక జస్ట్ ఒకసారి ఊడ్చేసి క్లీన్ చేసుకున్నాను. ఇది ఏంటంటే ఇంక తనకు బోర్ కొట్టినప్పుడల్లా పేపర్స్ అన్నీ చింపేస్తూ ఉంటుంది డ్రాయింగ్ అని చెప్పి. అన్నీ ఇంకా పిల్లలు ఉన్న ఇంట్లో అంతేనండి, ఎన్నిసార్లు ఊడ్చినా కూడా అలానే ఉంటుంది. ఇంకా అదైతే క్లీన్ చేసుకున్నాను. దాని తర్వాత పప్పు కోసం అయితే ఇక్కడ మసూర్ దాల్ అయితే యూజ్ చేస్తున్నానండి. మసూర్ దాల్కి నానబెట్టి పక్కన పెట్టాను. నార్మల్ కందిపప్పు కన్నా ఇదైతే త్వరగా ఉడికిపోతుందండి. ఇంక ఇక్కడ వచ్చేసి పింక్ చపాతీ అడిగింది కదా, సో బీట్రూట్ అయితే కట్ చేస్తున్నాను. ఆ పల్పు అండ్ జ్యూస్తో చపాతీ పిండి కలుపుకోవచ్చు అని చెప్పి ఇక్కడ బీట్రూట్ అయితే పీల్ ఆఫ్ చేశాను అనమాట. దాని తర్వాత దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి జ్యూసర్లో వేసి జ్యూస్ పట్టుకోవటమే. దాంతో మనం చపాతీ పిండి కలుపుకోవాలి. ఇది హెల్త్కి మంచిది. అండ్ బీట్రూట్ అసలు ఇష్టపడిన వాళ్ళు ఇలా చపాతీలో వేసి పెడితే ఖచ్చితంగా తింటారండి. అంత అంటే టేస్టీగా లేకుండా అలా ఏముండదు, మంచిగానే ఉంటుంది టేస్ట్. ఇలా బీట్రూట్ ఎప్పుడు తిన్న వాళ్ళు ఇలా అయితే అలవాటు చేసుకోవచ్చు. డైరెక్ట్గా తింటే కొంచెం చప్పగా అట్లా ఉంటుంది కదా, ఇష్టపడరు. సో పిల్లలకైతే మీరు ఇలా చేసి పెట్టవచ్చు. పూరి కానీ చపాతీ కానీ ఇలా సలాడ్స్ లాగా కూడా తినొచ్చండి దీన్ని. ఇంకా కొంచెం బాయిల్ చేసుకొని ఉప్పు కారం అలా వేసుకొని సలాడ్లా కూడా తినొచ్చు. ఇక్కడ వచ్చేసి ఇంకా పప్పు కోసం టమాటోస్ అయితే కట్ చేస్తున్నాను. ఇంకా బీట్రూట్స్ అయితే కట్ చేసి పక్కన పెట్టాను. ఇంకా టమాటోస్ కూడా కట్ చేసి, పచ్చిమిర్చి కర్రీలో ఎక్కువ యూజ్ చేయాలండి. ఇంకా అసలు అంటే రెడ్ చిల్లీ పౌడర్ అసలు వేయమనమాట. అంటే ఎండుకారం అసలు వేయము, ఓన్లీ పచ్చికారంతోనే చేస్తాము. ఇంకా దాని తర్వాత ఒక ఆనియన్ కూడా పీల్ ఆఫ్ చేసి, ఆనియన్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి దానిలో వేస్తున్నాను. ఇష్టంగా ఉన్నవాళ్ళు మళ్ళీ తాలింపులో కూడా ఆనియన్స్ వేసుకోవచ్చండి. నేనైతే ఇలా డైరెక్ట్గానే వేస్తాను. దాని తర్వాత కొంచెం పసుపు అయితే యాడ్ చేశానండి పప్పులో. దాని తర్వాత కొంచెం చింతపండు కడిగి యాడ్ చేశాను. ఇంకా స్టవ్ ఆన్ చేస్తే అది విజిల్ వస్తే అయిపోతుంది. నెక్స్ట్ అయితే చపాతీ పిండి కోసం బీట్రూట్ని అయితే ఇలా జ్యూస్ లాగా పడుతున్నాను. బీట్రూట్ జ్యూస్ ఇష్టపడే వాళ్ళు మంచిగా ఇది జ్యూస్ లాగా తాగొచ్చు, మళ్ళీ పల్పుతో కలిపి చపాతీ అయితే చేసుకోవచ్చు. ఇంకా బీట్రూట్ జ్యూస్ కూడా అంత ఇష్టంగా తాగరు ఇంట్లో. మొత్తం ఏబీసీ జ్యూస్ లాగా చేస్తే మాత్రం తాగుతారు. యాపిల్, క్యారెట్, బీట్రూట్ కలిపి కొంచెం హనీ యాడ్ చేసి ఇస్తే తాగుతారనమాట. ఇంకా ఇలా రెగ్యులర్గా చపాతీలో క్యారెట్, బీట్రూట్ ఇంక ఇవే వేసి చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి చపాతీ పిండి అయితే కలుపుతున్నానండి. దీనిలో కొంచెం చపాతీ పిండి తక్కువ క్వాంటిటీయే తీసుకోవాలి రెగ్యులర్గా తీసుకునే కన్నా. ఎందుకంటే ఈ పల్పు వల్ల క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది, సో తినలేము. అందుకే కొంచెం పిండికి ఇది యాడ్ చేసుకుంటూ కలపాలి. మనకు ఒకసారి చేసుకుంటే అర్థమవుతుందండి ఎలా తీసుకోవాలి మెజర్మెంట్ అనేది. ఇక్కడైతే కలిపి పక్కన పెట్టాను, అది కొంచెం నానుతుంది. దాని తర్వాత బయటకు వచ్చేసరికి మా వారు ఏదో మూవీ పెట్టారు. ఇంకా మూవీ చూసుకుంటూ ఇంకా చపాతీలు అయితే రోల్ చేస్తున్నాను. ఇలా టైం ఉన్నప్పుడు ఇలా కూర్చొని మొత్తం అన్ని రోల్ చేసిన తర్వాత చపాతీ కాలుస్తాను. టైం లేదు అనుకుంటే చేసుకుంటూనే కాలుస్తూ ఉంటాను అనమాట. ఇక్కడ ఇంకా అలా సరదాగా మాట్లాడుకుంటూ ఇప్పుడు చపాతీ అయితే చేసేస్తున్నాను. నిల్చొని అంతసేపు చేయాలన్నా కూడా ఆ కాళ్ళన్నీ అసలు పట్టేసినట్టు అట్లా అనిపిస్తున్నాయండి ఫాస్ట్గా చేసేటప్పుడు. అంటే వెంటనే రెస్ట్ లేకుండా చేసేటప్పుడు. సో ఇంక ఇలా పనులు కొంచెం టైం ఉన్నప్పుడు కూర్చొని చేసుకుంటేనే బెటరు. ఇంకా
కశ్వి అయితే తన మీద నిద్రపోయిందనమాట. ఇంకా లేస్తే మళ్ళీ లేస్తుంది అని చెప్పి ఇంకా తను కూడా అలానే పడుకొని చూస్తున్నాడు. ఇంకా యుతి వచ్చేసి హోంవర్క్ అయితే చేయదు కానీ మిగతా పనులన్నీ చేస్తుంది. ఇంక బయట ఇంకా యుతి అల్లరి చూపించలేక దాన్ని అయితే షూట్ చేయలేదు. ఇంక ఇక్కడ వచ్చేసి చపాతీ అయితే కాలుస్తున్నాను. యుతికి అప్పటికే ఆకలేస్తుంది అన్నది. మధ్యాహ్నం ఫుడ్ అయితే సరిగ్గా తీసుకోలేదండి. ఇంకా కర్రీ కూడా ఏం లేదనమాట, వెజిటేబుల్స్ అయిపోయాయి అని చెప్పాను కదా. ఇంకా పెరుగు ఉంటే పెరుగు తాలింపే పెట్టాను. ఇంకా అది తనకి నచ్చలేదు. ఇంకా ఆకలేస్తుంది అంటే ఎర్లీగానే 7 వరకు డిన్నర్ అయితే చేసేసానండి. ఇక్కడ పప్పు కూడా బాయిల్ అయింది. ఇంకా దాన్ని పోపు చేస్తే సరిపోతుంది. ఇలా పప్పు గుత్తితో మొత్తం ఇలా స్మాష్ చేసి దాని తర్వాత పోపుకి అయితే జస్ట్ వెల్లుల్లి, తాలింపు గింజలు, కొంచెం ఇంగువ అయితే వేసాను. ఇంకా ఇష్టమైన వాళ్ళు ఆనియన్, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇంకా ఆకుకూరలు అయితే ఏం తీసుకురాలేదండి. ప్రజెంట్ రైనీ సీజన్ కదా, అంత టేస్ట్ అనిపించట్లేదు. ఇప్పుడు యూజ్ చేయొద్దు, మొత్తం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వస్తాయి అని చెప్తున్నారు. అందుకే ఇంకా అవేమో ఆకుకూరలు ఏం తీసుకురాలేదనమాట. కరివేపాకు కూడా ఇంటి నుండి తీసుకొచ్చింది అయితేనే వాడుతున్నాను, లేకపోతే అది కూడా వాడట్లేదు. ఇక్కడ వచ్చేసి పోపు అయితే వేసాను, అయిపోయింది. కొంచెంసేపు స్టవ్ మీద ఉంచితే మొత్తం మగ్గి మంచిగా టేస్టీగా అనిపిస్తుంది అనమాట పప్పు అయితే. ఇంకా నెక్స్ట్ డిన్నర్ కోసం అయితే మొత్తం బయట పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి మజ్జిగ కూడా లేవండి. మధ్యాహ్నం పెరుగుతోనే అంతా చేశాను కదా. ఇంకా ఆనియన్ లెమన్ అయితే పెట్టుకొని తింటున్నాము. యుతికి కూడా లెమన్ కావాలంట, తనే తింటా అని చెప్పేసి అంటుంది. ఎంతవరకు తింటుందో చూడాలి. ఇక్కడ తనైతే కొంచెం లేట్గా తింటాను అని చెప్పేసి అయితే అన్నారు. ఇంకా మేమైతే డిన్నర్ కంప్లీట్ చేస్తున్నాము. కశ్వి అయితే ఇంకా నిద్ర లేవలేదండి. లేస్తే కొంచెం జావ చేసి పెట్టాలి. నైట్ టైము బేబీస్కి అయితే ఎక్కువ అరగని ఫుడ్ అయితే ఏం పెట్టొద్దు, ఎందుకంటే డైజెషన్ ఇష్యూస్ వస్తాయి. వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో కూడా అర్థం అవ్వదు. అంటే ఫుడ్ వల్లే కావచ్చు, ఇంకేదో కావచ్చు, మనకు అర్థం అవ్వదు అనమాట. సో లైట్ ఫుడ్డే ప్రిఫర్ చేయండి పిల్లలకి పెట్టడానికి. ఇక్కడ యుతి అయితే చపాతీ ఇష్టంగానే తింటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నైట్ పెసలు అయితే నానబెడుతున్నాను. మధ్యాహ్నం టిఫిన్కి ఏమీ నానబోయలేదనమాట. ఇంకా పెసలు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి సరిపోతుంది అని చెప్పి పెసరట్టు కోసం అయితే పెసలు కడిగి నానబెడుతున్నాను. దీనిలో బాగా రాళ్ళు ఉన్నాయండి, బాగా గాలించి కడగాల్సి వచ్చింది. తర్వాత కొన్ని మెంతులు కూడా నానబెట్టాను. ఇంక ఇవన్నీ పక్కన పెట్టేసి ఇంకా ఇప్పుడు నైట్ డిన్నర్కి యూజ్ చేసిన ఈ బౌల్స్ అన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను. నైటే షింక్లో ఇవన్నీ లేకుండా మంచిగా క్లీన్ చేసుకొని ఉంటే బొద్దింకలు ఇవన్నీ తిరుక్కోకుండా ఉంటాయండి, కొంచెం నీట్గా అనిపిస్తుంది. ఒక్కోసారి వీలు అవ్వకపోవచ్చు, పిల్లలు ఏడిపించడం ఇలా చేసినప్పుడు ఇంకా తప్పదు, ఇంకా అప్పుడైతే ఉంచేసి వెళ్తాం. ఇలా టైం ఉన్నప్పుడైతే మ్యాక్సిమం నైటే చేసేసి పడుకుంటాను క్లీన్గా. లేకపోతే బాగా ఎక్కువ ప్రతి ఇంట్లో కూడా ఇదే ప్రాబ్లం అండి, కాక్రోచెస్ ఎక్కువ వస్తూ ఉన్నాయన్నమాట. సో ఇంకా వీలైనంత వరకు హైజీన్గా మెయింటైన్ చేయటము, ఇలా ఎక్కువ గిన్నెలు అవన్నీ వండకుండా వెంటనే వంట అవ్వగానే, లేకపోతే ఇలా డిన్నర్ లంచ్ కంప్లీట్ అవ్వగానే, బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అవ్వగానే మ్యాక్సిమం క్లీన్ చేసుకోవడం అయితే బెటరు. ఇక్కడైతే నేను అదే చేస్తున్నాను. ఇంకా మధ్యాహ్నం మిగిలిపోయింది, అదంతా కూడా అది బయట పడేయకుండా షింక్లోనే వేసాను మర్చిపోయి. ఇంకా అవన్నీ ఆనియన్స్ అడ్డుపడి షింక్ నిండా వాటర్ అలానే ఉన్నాయి. నేను ఎప్పుడు ఇట్లా బిర్యానీకి వస్తాయి కదా బాక్సులు, అంటే ఇవి ఏదో ఒకటి బౌల్ పక్కన పెట్టుకుంటాను. లేకపోతే కూరగాయలకు వస్తాయి కదా, కూరగాయలకు వచ్చినవి అయితే ఈజీ అవుతుంది. ఇప్పుడు నేను చూపించేది హోల్స్ ఉంటాయి అన్నమాట, దానిలో వేసి పడేస్తే ఇంకా ఏమన్నా ఉంటే అవన్నీ దాంట్లో మిగిలిపోతాయి, వాటర్ అనేవి కిందకి దిగుతాయి. ఇంకేదో ఆలోచనలో ఉండి డైరెక్ట్గా వేసాను, షింక్ అంతా కూడా అట్లనే అయిపోయింది అనమాట. తర్వాత ఇంకా అదంతా తీసి క్లీన్ చేసి షింక్ అయితే క్లీన్ చేస్తున్నాను. ఇంకా 2 డేస్కి ఒకసారి బేకింగ్ సోడా ఉంటుంది కదా, అది షింక్లో వేస్తే అలా కూడా మనకి కాక్రోచెస్ బెడదైతే తగ్గిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఇంక ఇలా ఉందండి కౌంటర్ టాప్, నీట్గా సర్దేసి వచ్చేసాను. అప్పటికి 8:30 అయింది. అప్పుడు గుర్తొచ్చింది యుతికి హోంవర్క్, ఇంకా నిద్రపోయే టైం అనమాట. లేకపోతే మార్నింగ్ చేస్తా అంటుంది. వద్దులే ఇంక ఎర్లీగానే అవుతుంది కదా, 9-9:30 వరకు పడుకోబెట్టవచ్చు అని చెప్పి హోంవర్క్ చేయడానికి అయితే రెడీ చేస్తున్నాను అనమాట. వాళ్ళిద్దరు చేసుకుంటున్నారు. ఈరోజు మా వారికి కూడా ఏం వర్క్ లేదు, ఇంకా యుతితో స్పెండ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి నేను చేపిస్తాలే హోంవర్క్ అని చెప్పి కూర్చున్నారనమాట. ఇంకా ఇది అయితే చెప్తా ఉంది. ముందు అసలు ఎన్ని సాకులు చెప్తుందోనండి, బుక్ ఓపెన్ చేయడానికి పెన్సిల్స్ అంటది, క్రేయాన్స్ అంటది. ఏ రోజు కొత్తగా అంటే తనకి ఏదైనా కూడా కొత్తగా కనిపించాలన్నమాట, అప్పుడే ఇంట్రెస్ట్ చూపించిద్ది. కానీ ప్రతిరోజు కొత్తగా ఏం చేస్తామండి పిల్లలకి, ఇంకా అవే అదేదో చెప్పుకుంటూ ఇంకా అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పుకుంటూ హోంవర్క్ అయితే చేపిస్తున్నాము. ఇక్కడ స్కూల్లో జరిగినవి అన్నీ ప్రతిదీ చెప్తుందండి. ఇంకా నలుగురు అలా కూర్చొని మాట్లాడుకుంటూ యుతితో హోంవర్క్ చేయించుకుంటూ
ఇక్కడ కశ్వి అయితే దాని బుక్స్ అన్నీ తీస్తూ ఉంటుంది, దాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా యుతి హోంవర్క్ చేయకుండా దాని మీద కంప్లైంట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ స్కూల్లో ఏమేమి చెప్పారు అవన్నీ అడుగుతూ, ఇంకా ఫ్రెండ్స్ గురించి వాటి గురించి అన్నీ ముద్దు ముద్దుగా వచ్చిరని మాటలు చెప్తూ ఉంటుంది అనమాట. యుతికి ఇంకా క్లారిటీగా మాటలు అయితే రావట్లేదండి, ఇంకా అవే ముద్దుగా అనిపిస్తూ ఉంటాయి. ఇంకా కొంతసేపు అలా అడిగి అలా స్పెండ్ చేస్తామన్నమాట దాంతో. రెగ్యులర్గా ఇదే రొటీన్ అయితే ఉండదండి, ఒక్కో రోజు ఒక్కోలా ఉంటుంది. ఈరోజు అయితే ఎర్లీగా అయిపోయింది కాబట్టి తనకి వర్క్ ఏం లేదు కాబట్టి ఇలా ఉంది. ఈరోజు నాకు వర్క్ ఏం లేదు కాబట్టి ఇలా అయితే చేస్తున్నాను. లేకపోతే యుతిని పక్కన కూర్చోబెట్టి తను రాపించుకుంటూ వేరే పనులు చేసుకుంటూ కశ్విని చూసుకుంటూ అలా అయితే రొటీన్ ఉంటుంది. ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.